అగ్నెట్ న్యూస్ కి స్వాగతం. నేను మీ యాంకర్ శ్రావ్య. డప్పు కళను ప్రభుత్వం గుర్తించి కళాకారులకు గుర్తింపు కార్డులు అందించాలి. ఆంధ్రప్రదేశ్ డప్పు కళాకారుల సంఘం డిమాండ్. డప్పు కళను ప్రభుత్వం గుర్తించి కళాకారులకు గుర్తింపు కార్డులు అందించాలని ఆంధ్రప్రదేశ్ డప్పు కళాకారుల సంఘం తిరుపతి జిల్లా నాయకులు సంక్రాంతి వెంకటయ్య సత్యవేడు మండల డప్పు కళాకారుల ప్రథమ మహాసభలో డిమాండ్ చేశారు. సోమవారం బేరిశెట్టి కళ్యాణ మండపంలో కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు దేశాంటి అరుణాచలం అధ్యక్షతన సత్యవేడు మండల డప్పు కళాకారుల సంఘం ప్రథమ మహాసభను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా డప్పు కళాకారుల సంఘ నాయకులు సంక్రాంతి వెంకటయ్య మాట్లాడుతూ తమ డప్పుల శబ్దంతో ఆటపాటలతో వినోదాన్ని సమాచారాన్ని అందించి ప్రజలను చైతన్యపరచడంలో డప్పు కళాకారుల పాత్ర కీలకమన్నారు. పుట్టుక చావు నుంచి సభలు, జాతరలు, సంబరాలు ఇలా మనిషి జీవన గమనంలో డప్పు పెనవేసుకుందని గుర్తు చేశారు. తరువాత 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అర్హులైన వారందరికీ పెన్షన్లు ఇస్తామని చెప్పి మాటలకే పరిమితమైందన్నారు. తరచుగా నిబంధనను మారుస్తూ డప్పు కళాకారులను గందరగోళానికి గురిచేసిందని ఎద్దేవా చేశారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం పెన్షన్లను పెంచుతామని హామీ ఇచ్చి అన్ని పింఛన్ల వలె డప్పు కళాకారుల పింఛన్లను పెంచి చేతులు దులుపుకుంటామనుకున్నారు. రీసర్వే పేరుతో పెన్షన్లను తొలగించే ప్రయత్నం చేస్తుందన్నారు. అర్హులైన కొత్త డప్పు కళాకారులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ మండల అధ్యక్షుడు విజయభాస్కర్, కిష్టయ్య, మునుస్వామి, మురళి, విఘ్నేష్, అనిల్, దినకరన్ మరియు డప్పు కళాకారులు పాల్గొన్నారు. మంది నుండి 10 మంది తగ్గకుండా డప్పు కళ మీదే ఆధారపడి జీవిస్తున్న కార్మికులు ఉన్నారు. కానీ ఈ ప్రభుత్వం వారు ఆ కళాకారులను గుర్తించి వాళ్ళు సంక్షేమానికి సంబంధించిన, అభివృద్ధికి సంబంధించిన పనులు ప్రభుత్వం చేయడంలో చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంది. ఉదాహరణకి ఒక గ్రామంలో 10 మంది డప్పు కళాకారులు ఉంటే అందులో కనీసం 5 మందికి మాత్రమే గుర్తింపు కార్డులు ఇస్తూ ఉంది. కానీ అప్లికేషన్లు పెట్టింది 10 మంది అప్లికేషన్లు పెట్టుకున్నారు. ఈ ప్రభుత్వం కావాలని చెప్పి కుల వివక్షతో ఈ దళితులు ఐడెంటిటీ కార్డు ఇస్తే దాని ద్వారా వాళ్ళ సంక్షేమ పథకాలు అందుతుంది. కాబట్టి ఐడెంటిఫికేషన్ కార్డే లేకపోతే ఈ సంక్షేమ పథకాలు వర్తించవు. కాబట్టి ఈ ప్రభుత్వం, గత ప్రభుత్వం కానీ ప్రస్తుత కూటమి ప్రభుత్వం కానీ వచ్చే సంవత్సరం రోజులు అవుతున్నా ఇప్పటి వరకు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఏ గ్రామంలో కానీ ఒక దళిత డప్పు కళాకారుని గుర్తించి వాళ్ళకి గుర్తింపు కార్డులు ఇవ్వడం కానీ, లేదా డ్రస్సు, గజ్జలు, కనీసం డప్పు ఇవ్వడంలో కూడా నిర్లక్ష్యం వ్యవహరిస్తూ ఉంది. ఈరోజు ఈ చిత్తూరు జిల్లాలో 2018లో ఇచ్చిన డప్పులు, గజ్జలు, డ్రస్సే తప్ప ఇప్పటి వరకు ఏ ఒక్క గ్రామంలో కూడా కొత్త డప్పులు ఇవ్వలేదు, అలాగే గజ్జలు ఇవ్వలేదు, అలాగే డ్రెస్ ఇవ్వలేదు, కనీస ఐడెంటిఫికేషన్ కార్డు ఇవ్వలేదు. ప్రభుత్వం 2017-2016లో కల్చరల్ డిపార్ట్మెంట్ ద్వారా ప్రతి డప్పు కళాకారునికి గుర్తింపు కార్డు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా జీవో విడుదల చేసింది. కానీ నేడు వచ్చిన ప్రభుత్వాలు ఆ జీవోలను తుంగలో తొక్కి
ఈ డప్పు కళాకారుల సమస్యని ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టు చందాగా వ్యవహరిస్తా ఉంది. మేము చెప్తున్నాం, ఇప్పటికైనా ఈ కూటమి ప్రభుత్వం ఈ దళితుల యొక్క ఈ డప్పు కళాకారుల యొక్క సమస్యని గుర్తించి వాళ్ళకి వెంటనే మొదటిగా గుర్తింపు కార్డులు, తర్వాత గుర్తింపు కార్డు ఉన్న వాళ్ళందరికీ పింఛన్లు 40 వయసుకే పింఛన్లు ఇవ్వాలి. అలాగే డప్పు పింఛన్ ఇస్తున్న 4,000 రూపాయలు కాకుండా 7,000 రూపాయలు పింఛన్ ఇవ్వాలి. అలాగే ప్రతి కుటుంబానికి 2 ఎకరాలు సాగు భూమి ఇవ్వాలి. అలాగే ఇప్పటికి ఇల్లు కట్టుకోలేని డప్పు కళాకారులకి ప్రభుత్వమే తన సొంత నిధులతో ఇల్లు కట్టించాలి. అలాగే కొత్తగా డప్పు కళలు నేర్చుకున్న వాళ్ళకి జిల్లా వ్యాప్తంగా ఒక జిల్లా కేంద్రంలో డప్పు కళాకారుల శిక్షణ కేంద్రం ఏర్పాటు చేయాలి. ఈ పై విధమైన డిమాండ్లతో ఈ డప్పు కళాకార సంఘం సత్యవేడులో మహాసభ జరుపుకొని మొదటి మహాసభ జరుపుకొని ఇప్పుడు ప్రభుత్వ అధికారులకి విన్నవించడం జరుగుతూ ఉంది. మిత్రులారా, మీరందరూ కూడా గమనించాలి, ఏ ప్రభుత్వం అయినా మనకి ప్రజలకి సంక్షేమ పథకాలు దళితులకు చేయాలంటే సంకోచిస్తాయి. చెరుక బెల్లం పెట్టంటే చెరుకు నుండి డైరెక్ట్ గా బెల్లం రాదు. ఏ ప్రభుత్వం ఏదైనా మనం ఒత్తిడి చేసి పోరాడి మన హక్కులు మనం సాధించుకోవాలి తప్ప అయ్యా దహ అని చెప్పి ప్రభుత్వానికి అర్జీలు పెడితే మనకేమి మన హక్కులు సాధ్యం కాదు. కాబట్టి ఆ విషయాన్ని మీరందరూ కూడా గుర్తించి రేపు 29వ తేదీ ఇక్కడ మన సత్యవేడులో 100 మందే ఉన్నాం. రేపు మన కళాశాలలో 1000 మంది గుమిగొడతాం. ఇదంతా కూడా ఇప్పుడున్న కూటమి ప్రభుత్వానికి తెలియాలి. ఆల్రెడీ ఎన్నికల వాగ్దానంలో డప్పు కళాకారుల సమస్యను మేము పరిష్కరిస్తాము, మేము వస్తే 7,000 ఇస్తామని చెప్పి లోకేష్ హామీ ఇచ్చారు. మేము అడుగుతుండేది గొంతమ్మ కోరికలు కాదు, ఆ లోకేష్ గారు ఇచ్చిన హామీనే మేము అమలు చేయాలని కోరుతా ఉన్నాం. కాబట్టి మనం అంతా కూడా ఇప్పుడు ఎంపీడీ గారికి అర్జిస్తాము. దీంతో మన సమస్య పరిష్కారం అయిపోతున్న భ్రమలో వద్దు. మీరందరూ కూడా మీ వ్యక్తిగత సమస్యలు, మీకు ముందు ఐడెంటిఫికేషన్ కార్డు ఉందా?